రామాయణ ఎలా ఉండబోతోందో మాకు అర్థమవుతోంది. ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నాం అని మేకింగ్ వీడియో విడుదల చేశారు మేకర్స్. ఇటు కాంతారా ర్యాపప్ అంటూ పడ్డ కష్టాన్ని చూపించే ప్రయత్నం చేశారు రిషబ్ శెట్టి. ఈ నేపథ్యంలో సిల్వర్ స్క్రీన్ ని ఏలునున్న పౌరాణిక గాథల మీద ఫోకస్ పెరుగుతోంది. రామాయణ సినిమా నుంచి ఫస్ట్ ఫీస్ట్ వచ్చేశాక ఒక్కసారిగా అటువైపు చూడటం మొదలుపెట్టేశారు మూవీ లవర్స్. సిల్వర్ స్క్రీన్ మీద గ్రాండ్ స్కేల్తో ఫుల్ విజువల్ ఎఫెక్ట్స్తో మన పురాణాలను చూడటం నిజంగా బెస్ట్ ఫీల్ అని చెప్పుకుంటున్నారు. ఆ మధ్య ఆలస్యమైందా ఆచార్యపుత్ర అంటూ పాన్ ఇండియా ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టిన కల్కి సెకండ్ పార్ట్లోనూ పురాణాల ప్రస్తావన విరివిగా ఉంటుంది అనే మాటలు వైరల్ అవుతున్నాయి. సంక్రాంతికి పెద్ద సినిమాలు ఎన్నున్నా హనుమంతుడిని నమ్ముకొని హనుమాన్ సినిమాని రిలీజ్ చేశారు ప్రశాంత్ వర్మ. ఇప్పుడు ఆ ఫ్రాంచైజీలో ఆయన తెరకెక్కిస్తున్న మూవీ జై హనుమాన్. ఈసారి స్క్రీన్ మీద రిషబ్ శెట్టిని చూడటానికి రెడీగా ఉన్నారు రామభక్తులు. రిషబ్ శెట్టి పేరు వినగానే జస్ట్ జై హనుమాన్ మాత్రమే కాదు, కాంతారా సినిమా కూడా గుర్తొస్తుంది. రియల్ బ్లాక్ బస్టర్ మూవీగా పేరు తెచ్చుకుంది కాంతారా. 3 ఏళ్లు 250 రోజులు వేలాది మంది పడ్డ కష్టానికి ప్రతీక ఈ సినిమా అంటూ డివైన్ బ్లాక్ బస్టర్కి పర్ఫెక్ట్ ప్రీక్వెల్ రెడీ చేస్తున్నారు రిషబ్. అక్టోబర్లో ప్రేక్షకులను పలకరించనుంది కాంతారా చాప్టర్ 1. హోంబలే సంస్థ జస్ట్ కాంతారాతో ఆగటం లేదు, నరసింహ అవతార్ని అద్భుతంగా స్క్రీన్స్ మీదకి తీసుకొస్తోంది. మహావతార్ నరసింహ మీద కన్నడ నాటే కాదు, పాన్ ఇండియా రేంజ్లో మంచి బజ్ కనిపిస్తోంది. ఈ వారంలోనే ప్రేక్షకుల ముందుకొస్తోంది మహావతార్ నరసింహ.